నమస్తే వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్ నా పేరు మానస ముందుగా ముఖ్యాంశాలు విశాఖలో ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు యోగా ప్రపంచ దేశాలను ఏకం చేసిందని ప్రధాని మోదీ ప్రశంస గిన్నిస్ రికార్డ్ సృష్టించిన విశాఖ యోగాంధ్ర కార్యక్రమం సూరత్ రికార్డును అధిగమించడంతో ప్రభుత్వ వర్గాల్లో ఆనందం ఉద్దేశపూర్వకంగానే మాజీ సీఎం జగన్ కు భద్రత కల్పించడం లేదు కూటమి ప్రభుత్వంపై మాజీ మంత్రి సాకే శైలజనాథ్ ఆగ్రహం కూటమి పాలనలో టీటీడీ ప్రతిష్ట దిగజారుతోందన్న వైసీపీ నేత భూమన తిరుమలలో వేద పారాయణం ఆపాలని చూస్తున్నారని ఆరోపణ ప్రపంచం నేడు అనేక సంఘర్షణలు అశాంతి అస్థిరతతో సతమతమవుతున్న తరుణంలో యోగా శాంతి మార్గాన్ని నిర్దేశిస్తుందని ప్రధాని మోదీ పేర్కొన్నారు విశాఖపట్నంలో ఉదయం జరిగిన 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవ జాతీయ కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు ఈ యోగా దినోత్సవం మానవాళి కోసం యోగా 2.0కు నాంది పలికానని దీని ద్వారా అంతర్గత శాంతి ప్రపంచ విధానంగా మారాలని అంతర్జాతీయ సమాజానికి ఆయన పిలుపునిచ్చారు విశాఖలోని ఆర్కే బీచ్ లో 3 లక్షల మందికి పైగా ప్రజలతో కలిసి ప్రధాని మోదీ కామన్ యోగా ప్రోటోకాల్లో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆనందం శాంతిని పెంపొందించడంలో యోగా ప్రాముఖ్యతను ఆయన నొక్కి చెప్పారు ఘర్షణల నుంచి సహకారానికి ఉద్రిక్తల నుంచి పరిష్కారానికి ప్రపంచాన్ని నడిపించడం ద్వారా యోగా శాంతిని చేకూర్చగలదని తాను విశ్వసిస్తున్నట్లు తెలియజేశారు ఈ కార్యక్రమంలో గవర్నర్ అబ్దుల్ నజీర్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మంత్రి నారా లోకేష్ కేంద్ర రాష్ట్ర మంత్రులు ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు विश्व 21 जून को एक साथ योग कर रहा है। योग का सीधा साधा अर्थ होता है जुड़ना और ये देखना सुखद है कि कैसे योग ने पूरे विश्व को जोड़ा है। मैं बीते एक दशक में योग की यात्रा को जब देखता हूं तो बहुत कुछ याद आता है। वो दिन जब संयुक्त राष्ट्र में भारत ने प्रस्ताव रखा कि 21 जून को अंतर्राष्ट्रीय योग दिवस के रूप में मान्यता मिले और तब कम से कम समय में दुनिया के 175 देश हमारे इस प्रस्ताव के साथ खड़े हुए। आज की दुनिया में ऐसी एकजुटता, ऐसा समर्थन सामान्य घटना नहीं है। ये सिर्फ एक प्रस्ताव का समर्थन भर नहीं था, ये मानवता के भले के लिए दुनिया का सामूहिक प्रयास था। आज 11 साल बाद हम देख रहे हैं कि योग दुनिया भर में करोड़ों लोगों की जीवन शैली का हिस्सा बन चुका है। मुझे गर्व होता है जब मैं देखता हूं कि हमारे दिव्यांग साथी ब्रेल में योग शास्त्र पढ़ते हैं। He started International Yoga Day through United Nations and made yoga a global wellness movement. Today, it is being celebrated in more than 175 countries across 12 lakh locations with the participation of over 10 crore people. Yoga is accepted by everyone, irrespective of nationality, region, religion, and language. Yoga results in union of body, mind, and spirit. It is beneficial for physical health, mental health, stress management, boost immunity, enhanced self-confidence, self-discovery, growth, mindfulness, inner peace, and holistic well-being. This results in reduced violence and promotion of peace. Technology, including AI, has made yoga
more inclusive and accessible. I thank Honorable Prime Minister for giving us the opportunity to host this event and gracing us with his presence today. Inspired by his vision, we organized a month-long Yogandhra campaign by training more than 1.44 lakh yoga trainers, registering over 2.17 crore participants in 1.4 lakh locations, 3 lakh plus participants in single location, that is beautiful city of Visakhapatnam, from here 28 kilometers up to Bhogapuram, and issuing 1.7 crore certificates. ముందుగా సూర్య భగవానునికి నమస్సమాంజలు తెలియజేస్తూ యోగ విద్యను అందించిన ఆది యోగి పరమశివునికి, ఆ మహాయోగ విద్యని మనకి పతంజలి మహర్షి యోగ శాస్త్ర రూపంలో అందించారు. వారిరువురి పాద పద్మములకు నమస్కారం. మన యోగ విశిష్టతను, గొప్పదనాన్ని ఋగ్వేదంలో ఉన్న మహానుభావులు తెలియజేస్తే దానిని ప్రపంచ వ్యాపితం చేసిన దార్శనికులు మాత్రం గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు. భారతీయ సనాతన ధర్మం తాలూకు విశిష్టతను యోగా ద్వారా విశ్వవ్యాపితం చేసిన ఘనత ఆయన సొంతం. యోగా సాధకులు ఎంతటి దృఢ చిత్తాన్ని కలిగి ఉంటారు, ఒత్తిడి జయించి సంకల్ప సాధకులుగా ఎలా నిలబడతారన్న దానికి కూడా మన గౌరవ ప్రధాని శ్రీ మోదీజీ గారు నిలువెత్తు ఉదాహరణ. ప్రపంచ యోగా దినోత్సవం యావత్ భారతవానికి, భారతీయులకి దక్కిన గౌరవం. సరిగ్గా 2014లో అప్పుడే ఐక్యరాజ్య సమితిలో గౌరవ ప్రధానమంత్రి మోదీ గారు ప్రవేశపెట్టినప్పుడు దాదాపు 177 దేశాలు ఈ రెజల్యూషన్ కి మద్దతు పలికినాయి. ఇంతమంది మద్దతుని కూడగట్టగలిగి ఈ రోజున మనకి 2015 నుంచి యోగా దినోత్సవం ప్రారంభమైంది. ఈ రోజున గౌరవ ప్రధానమంత్రి మోదీజీ గారి పిలుపు మేరకు మనం మొదట విశాఖ 11వ యోగా దినోత్సవ సంబరాలకు వేదిక అయింది. శ్రీ మోదీజీ గారి సమక్షంలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ చంద్రబాబు నాయుడు గారి కృషితో ప్రపంచ రికార్డుకు వేదికగా నిలిచింది. విశ్వనరులు మోదీజీ గారి పిలుపు మేరకు యోగా ఒక వన్ ఎర్త్ వన్ హెల్త్, ఈ ఆరోగ్యం థీమ్ ని ఈ వేదిక నుంచి ప్రతి ఒక్కరూ ముందుకు తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఆసీనులైన మీ అందరికీ ఇక్కడికి వచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక వందనాలు, నమస్కారాలు. గౌరవనీయులైన గవర్నర్ గారి శ్రీ అబ్దుల్ నజీర్ జీ గారికి, గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, సివిల్ ఏవియేషన్ మినిస్టర్ కింజారపు రామ్మోహన్ నాయుడు గారికి, ఆయుష్ మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఇండిపెండెంట్ చార్జ్ శ్రీ ప్రతాప్రావు జాదవ్ గారికి, అలాగే వేదిక పైన ఉన్న ప్రతి ఒక్కరికి, గౌరవ కేంద్ర మంత్రివర్యులకి, రాష్ట్ర మంత్రివర్యులకి, ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. దేశవ్యాప్తంగా 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ప్రపంచంలోని పలు దేశాల్లో కూడా యోగా సెలబ్రేషన్స్ జరిగాయి. విశాఖపట్నం కేంద్రంగా నిర్వహించిన యోగాంధ్ర కనీవిని ఎరగని స్థాయిలో జరిగింది. ఆర్కే బీచ్ నుంచి భీమిలి తీరం వరకు దాదాపు 26 కిలోమీటర్ల పరిధిలో లక్షల మంది యోగాసనాలు వేశారు. దీంతో ఈ కార్యక్రమం గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో స్థానం దక్కించుకుంది. ఒకేసారి 3 లక్షల మంది ప్రజలు ఆసనాలు వేయడం ఇంతకు ముందు ఎక్కడా జరగలేదు. ఇంతకు ముందు సూరత్ లో 1.5 లక్షల మంది ఒకేసారి యోగాసనాలు వేసి రికార్డు సృష్టించారు. ఆ రికార్డును తాజాగా విశాఖ యోగాంధ్ర కార్యక్రమం దాటిసింది. దీంతో పాటు 25,000 మంది గిరిజన విద్యార్థులు ఒకే చోట నిన్న చేసిన యోగాకు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో చోటు కల్పిస్తూ గిన్నిస్ రికార్డ్ ప్రతినిధులు ధృవపత్రాలు అందజేశారు. మాజీ సీఎం వైఎస్ జగన్ కు హాని కలిగించాలనే కుట్రతో కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తోందని మాజీ మంత్రి సాకే శైలజనాథ్ మండిపడ్డారు. తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏకంగా వైఎస్ జగన్ తల నరుకుతానంటూ టీడీపీ సీనియర్ నాయకుడు బుచ్చయ్య చౌదరి బహిరంగంగా చేసిన వ్యాఖ్యలను చంద్రబాబు సమర్థిస్తున్నారా అని ప్రశ్నించారు. జగన్ పర్యటనకు ఉద్దేశపూర్వకంగా భద్రత కల్పించకపోవడం, ఏకంగా సీఎం చంద్రబాబు ఆయన్ను భూస్థాపితం చేస్తానని హెచ్చరించడం, జీవించే హక్కు లేదని తన పార్టీ వారితో బెదిరించడం చూస్తుంటే పెద్ద ఎత్తున కుట్రకు తెగబడుతున్నారనే విషయం అర్థమవుతుందని అన్నారు. అట్లాగే వివిధ వర్గాల వాళ్ళు బాధల్లో కష్టాల్లో కూరుకుపోతూ ఉంటే వాటి పట్ల ఏమాత్రం పట్టింపు లేకుండా, కన్సర్న్ లేకుండా ప్రభుత్వం ఉంది. ఈ రాష్ట్ర ప్రజల ఆస్తులంటే పబ్లిక్ ప్రాపర్టీస్, గవర్నమెంట్ ప్రాపర్టీస్ అన్నీ కూడా కుదోబెట్టబడతా ఉన్నాయి, ఇంక్లూడింగ్ మైనింగ్ డిపార్ట్మెంట్ సహా. అనేక సమస్యల్ని మాట్లాడుతూ
ఆ క్రమంలో ఒక పోస్టర్ గురించి ఒక అంశం వచ్చింది. నిజంగా నాకు ఆశ్చర్యకరంగా ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు ప్రజల గురించి మాట్లాడకుండా, ప్రజల క్షేమాన్ని వాళ్ళ అంశాల గురించి మాట్లాడకుండా కేవలం ఒక 2-3 పదాలను పట్టుకొని రాజకీయాలు నడిపించేంత దుస్థితికి రాష్ట్ర రాజకీయాలను తీసుకుని వస్తున్నారా మీరున్న సంగతి గుర్తుపెట్టుకోవాలి. నాకైతే చాలా అసలుకి థింగ్. కానీ ఇందులో కొన్ని విషయాలు మర్చిపోయారు ఆ కూటమి నాయకులు. చెప్తా ఉన్నా నేను, మీరు ఇది కాన్స్పిరసీ అని ప్రజలు అనుకుంటా ఉన్నారు, మా ఇంట్లో వాళ్ళు నమ్ముతా ఉన్నాం. ఎంత గట్టిగా కాన్స్పిరసీ రచించినా ఏదో ఒక చోట ఒక బలహీనత ఉండి ఆ నిజం బయటపడుతుంది. ఏదో పుష్ప 2 సినిమా మా ఇంట్లో వాళ్ళు చూడలేదు, బహుశా మీరు బాగా చూసారేమో నాకు తెలియదు, కానీ మా ఇంట్లో నేను చూడలేదు పుష్ప 2 సినిమాని. పుష్ప 2 సినిమాలో ఒక డైలాగ్ ఉంది. ఆ డైలాగ్ని వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీకి ఆపాదిస్తూ ప్రతి ఒక్కరూ మాట్లాడే ప్రయత్నం చేయడమే. అందులో ఏముండదు. మరి ఒకటే జగన్ 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 అని జగన్ భజన చేయడం తప్ప, అది ఆయన పేరు అనుకొని మాట్లాడడం తప్ప నాకు ఇంకేం కనపడలేదు. అసలుకి ప్లకార్డు పట్టుకున్న దాంట్లో ఎవరని ఏమైనా ఉందా? ఇదే కదా ప్లకార్డు, ఇది కళ్ళెదురుగుంది. ఆఖరికి ఆ జగన్ బొమ్మ ఉంది. పైన ఫిబ్రవరి వచ్చే 29లో వైఎస్ఆర్సీపీ వచ్చిన వెంటనే గంగమ్మ తల్లి జాతరలు అదేదో వాళ్ళైతే బాగా చెప్పగలరు, నాకంటే కూడా పదాలని వాళ్ళు చెప్పారు. వచ్చిన భాష వాళ్ళకి, మేము నేర్చుకోవాల్సిన భాష ఇది. నేర్చుకోలేక ఇటు వీళ్ళ కోసం ఈ భాషలు మేము నేర్చుకోవాల్సి వస్తూ ఉంది. ఇతను ఎవరబ్బా అని మనం లెక్కేసుకొని చూస్తే ఇతను తెలుగుదేశం పార్టీ కార్యకర్త, తెలుగుదేశం పార్టీ సభ్యుడు అతను. ఇదిగో ఇదే ఆ సభ్యత్వం ఒక కార్డు. బహుశా ఐడి కార్డులు ఇచ్చి అలవాటు తెలుగుదేశంలో బాగుంటుంది. ప్రధానికి ఒక కార్డు వేసి మెల్లో తగిలేస్తూ ఉంటారు, అదంతా అంతేనా, తగిలిస్తూ ఉంటారు. దీంట్లో ఆయన పేరు రవితేజ్ రెడ్డి అని ఉంది. ఇంకా మిగతా అన్నీ ఉన్నాయి, పోలింగ్ నెంబర్ ఎంత, అదెంత, ఇదెంత అని అనేక విషయాలు దీంట్లో ఉన్నాయి. ఇంకా దీన్ని మీరు ఒక కుట్రపూరితంగా జగన్మోహన్ రెడ్డి గారికి వస్తున్న అపూర్వమైన ప్రజాదరణని చూసి తట్టుకోలేక దాన్ని ఏదో విధంగా డిస్టార్ట్ చేసేందుకోసం దీన్ని వార్తాపత్రికలకో లేకపోతే మీడియాలకు అందించిన వాళ్ళు ఎవరు? అక్కడున్న వాళ్ళు చూడలే, ఎవరు చూడలే. దానికి పెద్ద ప్రచారం ఇచ్చింది రామానాయుడు గారు అనుకుంటా, బహుశా ఆయన మంత్రి గారు తెలుగుదేశం పార్టీ ఆఫీసులో కూర్చొని దీన్ని ఆయన ప్రచారం చేస్తే వివిధ మాధ్యమాలు, వాళ్ళకు అనుకున్న మాధ్యమాలు దాన్ని ముందుకు తీసుకెళ్ళాయి. ఇక్కడ అడగాల్సింది ఒక్కటే, ఎవరిని మోసం చేద్దామని, ఎవరిని ప్రజల్ని ఏ విధంగా మోసం చేద్దాం ఆలోచన తప్ప ఇంకో ఆలోచన రాదా? పథకాలు ఇవ్వమంటే మోసం చేస్తారు, మభ్యపుచ్చుతారు. చివరికి జగన్మోహన్ రెడ్డి గారి ఆదరణను చూడలేక, ఆయనకున్న ప్రజల యొక్క ఆ మద్దతును చూడలేక మీరు ఆఖరిగా మీ అబ్బాయిని పంపించారు కదా. నేను ఈ అబ్బాయిని చూసి జాలిపడతా ఉన్నా. నేను మీ యొక్క కుట్రలో భాగమయ్యాడు ఈ అబ్బాయి అని. టీడీపీ కూటమి పాలనలో టీటీడీ ప్రతిష్ట నానాటికి దిగజారుతుందని, దేవదేవుడి చెంత నిత్యం అపచారాలు కొనసాగుతున్నాయని టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఆక్షేపించారు. తిరుపతిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ తిరుమలలో వేద పారాయణం ఆపాలని చూస్తున్నారన్న ఆయన, ఇది హిందూ సనాతన ధర్మానికి పూర్తి విరుద్దమని, పురాణాలు సాంప్రదాయాల యథేచ్ఛ ఉల్లంఘన అని స్పష్టం చేశారు. ఈ అంశంపై ఆలయ ఉన్నతాధికారి ఒకరు ఏకపక్షంగా ఆదేశాలు జారీ చేశారని, సీఎం సూచన లేకుండా ఆ స్థాయి నిర్ణయం ఉండే అవకాశం లేదని తేల్చి చెప్పారు. ఆలయంలో పెద్ద అపచారం, సాంప్రదాయానికి ఘోరం జరపటానికి ఓ ఉన్నతాధికారి ప్రయత్నం ఎంత బాధాకరమైనటువంటి విషయం అంటే, తరతరాలుగా వేల సంవత్సరాలుగా వెంకటేశ్వర స్వామి ఆలయంలో నిరంతరాయంగా, నిరాటంకంగా, నిరాఘాటంగా జరుగుతున్నటువంటి వేద పారాయణాన్ని ఒక అధికారి, వేదం ఏందయ్యా చదివేది, వేదం ఎవరికి అర్థమవుతుంది, మీరు వెంకటేశ్వర స్వామి పేరు చెబితే చాలు కదా, ఓం నమో వెంకటేశాయ అనండి చాలు అనని వేద పారాయణదారులతో మాట్లాడటం. కొద్దిమంది వేద పారాయణదారులు
నాతో మాట్లాడుతున్నప్పుడు భయంతో వణుకుతూ సాంప్రదాయాలకు తూట్లు పొడిచేటువంటి పరిస్థితి, కొండ మీద దాపురించే స్థితికి చేరుకున్నాం సార్. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.